రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండిండ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను బద్దలు కొట్టి చోరీ చేశారు. 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలు అపహరించారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల హల్చల్తో కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండిండ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను బద్దలు కొట్టి చోరీ చేశారు. 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలు అపహరించారు దొంగలు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల హల్చల్తో కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, లక్ష్మి అయితే ఈ మధ్యన చూసుకుంటే అయితే ఇటు హయత్ నగర్ వనస్థలిపురం ప్రాంతాలలో అయితే ఎక్కువగా దొంగల బీభత్సం జరగడంతో మాత్రం ఆల్రెడీ అక్కడ వాసులైతే భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. అయితే తాజాగా చూసుకుంటే కూడా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబర్పేటలో కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. అయితే సదాశివ గ్రేటర్ కమిటీలో వరుసగా రెండింటల్లో చోరీకి పాల్పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అంత పెద్ద గ్రేటర్ కమ్యూనిటీలో హై సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా చోరీ జరగడంతో మాత్రము ఇటు కాలనీ వాసులు అవ్వచ్చు, అంటే చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇంకా ఈ సంఘటన విషయంలో అయితే భయాందోళనలో ఉన్నారని చెప్పాలి. అయితే 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, విలువైన చీరలను కూడా అపహరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే సీసీ కెమెరాలో మాత్రం దృశ్యాలు అయితే రికార్డ్ అయినాయి. వరలక్ష్మి. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.